నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రెస్ క్లబ్ కార్డులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆవిష్కరించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇల్లెందు ప్రెస్ క్లబ్కు సంబంధించిన కార్డులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాటేటి మధు, తాడూరి శేఖర్లతో పాటు ఉపాధ్యక్షులు కల్లేపల్లి రవి, ఆవుల భాస్కర్, ట్రెజరర్ విజ్ఞాన్తో పాటు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మండల, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి అవసరమైన వివరాలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చూపడంలో పాత్రికేయుల పనితీరు వెలకట్టలేనిదని అన్నారు. నిజాలను వెలికితీస్తూ ప్రజల మన్ననలు పొందుతూ భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రజలకు సంధానకర్తగా పాత్రికేయులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మీడియా బృందంతో పాటు సర్పంచులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు గుర్రం రాజేష్, ఉపాధ్యక్షులు కళ్ళెపల్లి రవి, కోశాధికారి విజ్ఞాన్, రాధాకృష్ణ, రాజు, వీరన్న, ప్రసాద్, మహేందర్ రెడ్డి, డానియల్, శివ, చాంద్, సురేందర్ బాబు, సతీష్లతో పాటు సర్పంచులు పాల్గొన్నారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలానికి సంబంధించినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రెస్ మిత్రులు, ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఎం మధుబాబు గారు, ప్రధాన కార్యదర్శిగా తాండూరు శేఖర్ గారు, వారితో పాటు వివిధ హోదాలో గౌచెట్ విజ్ఞానం, ఆవుల భాస్కర్, కల్లెపల్లి రవి, షేక్ రఫీ, రాజేష్, షేక్ చాంద్పాషా, హీరో షేక్ శివశంకర్, యాసం నరేంద్ర బాబు గారు, వారితో వీరందరినీ నడిపించినటువంటి మిత్రుడు సోదరుడు గుర్రం రాజేష్ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం. సంతోష్ గారు పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. కళని నమ్ముకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల పేదోళ్ళందరూ కూడా మీ కళ నిజం కోసం ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. ఒకప్పుడు కలం అనే వాళ్ళు తక్కువ, అంటే గ్రామీణ ప్రాంతాలకు కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక్కరే ప్రెస్కి ఉండేవాళ్ళు. ఇప్పుడు విద్య పెరిగింది, విద్యార్థులు పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిజాన్ని వెలికి తీసే బాధ్యత ఒకరికి ఇప్పుడు 10 మందికి ఉంది. చాలా సంతోషం. ప్రజలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు చేరవేసేటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వారికి ఉన్నటువంటి విధానాన్ని మర్చిపోయి పనిచేసినప్పుడు ఈ కలవే ప్రజలకి జవాబుదారు. ప్రజలకు జవాబుదారు అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఈ కలం ద్వారా ప్రజలకు నిజాన్ని నిగ్గు తీర్చే పరిస్థితి మీకున్న పవర్, ఈ కలంకున్న పవర్ ఇది. ఆ పవర్ని ప్రజలకి అటు ప్రభుత్వానికి అనుసంధానం చేసి మంచికి మంచి, చెడుకు చెడు రాసే విధంగా ప్రయత్నం చేస్తున్నది మీ అందరూ కూడా ఒక సూచన చేస్తూ, అంటే పేపర్లో కూడా కొన్ని నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. మేము అడిగేది అంటే ప్రజలకు నిజం మాత్రమే కావాలి. రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళకి అబద్ధం కావాలి, నిజం కావాలి, రెండు కావాలి. ప్రజలకు మాత్రం నిజమే కావాలి. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా ప్రజలకి చేరవేసే విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము ప్రజల కోసం పనిచేసేది. మేమేమో ఒక రహదారిని శంకుస్థాపన చేస్తే ఎలా వచ్చిందని చెప్పేది మీరే తప్ప మీ నోటితో చెప్తుంది అక్కడ వరకే ఉంటుంది. మీరు చెప్తే మండలం ఉంటుంది,
జిల్లా ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, చివరికి ఢిల్లీ దాకినే అవసరం వస్తుంది. మేము చెప్తే ఇక్కడే మాట్లాడతాం కదా, మీరు రాస్తే వచ్చేటి. మరి మీరందరూ కూడా చక్కగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండి నిజమైన వార్తలు ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరిగినా కూడా నీకు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తుంది. మీ అందరూ కూడా మీ మీద నమ్మకంతో మరి ఈనాడు జరిగినటువంటి ఈ ప్రెస్ క్లబ్ కార్డు ఓపెనింగ్ పిలిచి నాకు కూడా స్పీడ్ తిప్పి నేను కూడా కొంచెం తిప్పి నాకు కూడా తినిపించి నాకు షుగర్నా కూడా తప్పనిసరి రద్దు చేయించి తినాల్సి వచ్చింది. విధంగా మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను.